నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దం బుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దం బుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండె గనుమా. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండె గనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానయజ్ఞ కార్యక్రమం మొదలై నిన్నటికి 924 రోజులైంది. ఈ రోజు 925వ రోజు. ఈ గీతా జ్ఞానయజ్ఞ కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాసనం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. కార్యక్రమం ప్రారంభించమని గురువు గారిని కోరుతున్నాను. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము, సకల విద్యల నిలయము. దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురు కృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనులార మన పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల యద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో నిత్య సత్య శాస్త్ర కృష్ణ ప్రభువుల కందపద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. ఓకే, అక్కడ పవర్ లేదు కాబట్టి కుడుపు నాగేశ్వరరావు గారు. నేను పద్యాన్ని చదవమంటారా?
ఓకే, రైట్ రైట్. మనకు 924 ఎపిసోడ్ అంటే నిన్నటి రోజున పురుగు ఉక్కు స్తంభాన్ని కొరికిందంటే వింటావా నంబర్ 1. అగ్నికి చెదులు పట్టిందంటే వింటావా నంబర్ 2. అట్లా ఈ ప్రపంచానికి సంబంధించినటువంటి ఎరుక అచల పరిపూర్ణాన్ని ప్రభావితం చేసిందంటే నమ్మదగునా, వినదగునా, చీకాకపోతే మనకు నిర్ణయం. అంటే పరిపూర్ణంలో ఎరుక పుట్టలేదు, మరి ఏందయ్యా ఈ ప్రపంచం అంతా అని మీరు అడిగితే దానికి కృష్ణ ప్రభువులు మొదలు పెడుతున్నారండి. హరి ఎందు దోచు విశ్వము. నిన్న మీకు చెప్పాను హరి అంటే పరిపూర్ణం అని. హరి ఎందు దోచు విశ్వము నరస్వప్నము వంటిదనిరి నానా జనముల్. మంది చెప్పే మాట ఇదంతా ఏంది, ఇది కళ్ళలాంటిది, కళ్ళలాంటిది. కళ్ళలాంటిది కాదు, కలగనివ్వడలేడు. హరి ఎందు దోచు విశ్వము నరస్వప్నము వంటిదనిరి నానా జనముల్ సురస్వప్నము వంటి జయనే స్థిరమతి శివరామనామ దీక్షితులు ధరన్. నిన్న ధరను అంటే ఈ ప్రపంచంలో, ఈ ప్రపంచానికి సంబంధించినటువంటి మూలము పరిపూర్ణములో లేదు అని 32వ కంద పద్యంలో ఉదాహరణలతో సహా 3 ఉదాహరణలు చెప్పారు కృష్ణ ప్రభు. మనం దాన్ని ఈరోజు మనకు స్థితి కుదరడం కోసం చెప్తున్నారండి. హరి అంటే పరిపూర్ణం అండి. పరిపూర్ణంలో ఎరుక తోచుటకు ఏదైనా పర్పస్ ఉండి తీరాలి కదా అన్నారు మీరు. కాదు, పరిపూర్ణానికి ఏం పర్పస్, ఎవరికి ఉపయోగం అని కూడా అడిగారు. ఆ ఎవరికి ఉపయోగం అని అడుగుతున్నటువంటి కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు ప్రపంచము కల వంటిది అని తెలుసుకున్నారు. ప్రపంచము కల వంటిది అని తెలుసుకుంటే సరిపోదంటానండి, తెలుసుకునేవాడు కళ అని తెలుసుకోవాలంట. అది ఈరోజు దృఢం. అది తెలుసుకునేవాడే కాలని తెలుసుకోవాలి. ఓకే, అప్పుడు ప్రపంచాన్ని తొయ్యాలన్నా మనం దూరంగా లేదు. అది అనమాట. ఇక్కడ అది ప్రూఫ్ చెప్తారు చూడండి. హరి ఎందు అంటే పరిపూర్ణంలో అండి తోచు విశ్వము అన్నారు. ఇప్పుడు నాకు మీకు చెప్పడానికి ఒక ప్రూఫ్ ఉండదు. విశ్వము అనేది విశ్వరూప సందర్శన యోగంలో చూపించాం మీకు. ఏమని చూపించామో ఇప్పుడు చెప్తారా? గుర్తున్నదే? ఆ విషయంలో నేను లేను అని చెప్పి మనం గుర్తించాలని చెప్పారు. విశ్వరూప సందర్శన యోగము అంటే ఏం చూపించారు కృష్ణ పరమాత్మ అర్జునుడికి అని చెప్పానో గుర్తుందా? గుర్తులేదు గురుగారు. అయితే ఇప్పుడు రాసుకోవాల్సిందే మీరు, ఎందుకంటే బోధ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా మనకు రాసుకోవాల్సిందే. చూడండి, అవునండి అని మీరే అంటారు చూడండి. ఇప్పుడు అక్కడ మీకే తెలుసని మీ చేతనే అనిపిస్తా చూడండి తండ్రి. రాసుకోండి. పరిపూర్ణంలో విశ్వము, నిదానంగా రాయండి పర్వాలేదు. పరిపూర్ణంలో విశ్వము లేనిదని, పరిపూర్ణంలో విశ్వము లేనిదని చూపించుట విశ్వరూప సందర్శనము. ఓకే, గుర్తుంది? ఇప్పుడు గుర్తొచ్చింది పనే? గుర్తొచ్చింది గుర్తొచ్చింది. బాగా గమనించండి. గుర్తొచ్చింది ఎవరికి చెప్పండి? మర్చిపోయిన వాటికి. అవును, పరిపూర్ణానికి కాదు. అవును. కాబట్టి ప్రపంచము లేనిదనే విషయాన్ని మరచిపోయినటువంటి పూజారి వెంకటేశ అనేది బాధ్యత పూజారి వెంకటేశాన్ని మాత్రమే, పరిపూర్ణాన్ని కాదు కదా. చూసుకోండి. హరి ఎందు తోచు విశ్వము. ఇప్పుడు నాకు అది ప్రూఫ్ అయింది. ఇప్పుడు నాకు మీకు 11వ అధ్యాయంలో చెప్పిన మాట ఇప్పుడు ప్రమాణం. మళ్ళీ ఇప్పుడు మీరు రాసిన చదవండి. పరిపూర్ణంలో విశ్వం లేనిదని చూపించుట విశ్వరూప సందర్శనం. అంటే విశ్వరూప సందర్శనం అంటే విశ్వం లేదని చెప్పడమే. అదేనండి. మరి ఎట్లయ్యా విశ్వం అనే పేరు ఎందుకు వచ్చింది? విశ్వము అంటే విశ్వసించబడునది. విశ్వం అనే పదానికి అర్థం విశ్వసించబడునది. విశ్వము ఎవరి చేత? మాయతో కూడినటువంటి దేహములో ఉండే దేహి చేత
దేహి చేత మీకు ప్రూఫ్ చాలా సార్లు మన ఇద్దరి మధ్యలో ఉండే ఆకాశానికి ఏ రంగు లేదు, కిటికీలో కనిపించే ఆకాశానికి నీలి రంగు ఉంది, పెయింట్ ఎవరు వేశారు, ఎవరైలే, కనిపించడం ఒకటే ఆడ లేదు. ఇప్పుడు దీన్ని ఏమంటారు, అరే రే నరస్వప్నము వంటిదా అని మీరు అడుగుతారు అనుకోండి. నరస్వప్నము వంటిది నానా జనములు, థర్డ్ పర్సన్స్. మీకు చెప్పాను థర్డ్ పర్సన్ అంటే అర్థం ఏంటి, ఇండివిజువల్. ఇండివిజువల్ ఇప్పుడు మనకు బోధ సులభం అయిపోయింది కదా, మనం అప్పుడు చెప్పిన మాటలన్నీ ఇక్కడ ప్రమాణం అయిపోతున్నాయి. చూడండి, నరస్వప్నం వంటిదని నానా జనం, కళ లాంటిది ప్రపంచం లేదు, కళ లాంటిది ప్రపంచం లేదు అని చెప్పేటోళ్ళు థర్డ్ పర్సన్స్, నానా జనములు, ఇండివిజువల్. కానీ తెలుసుకున్నవాడు కంబైన్డ్ గా తెలుసుకుంటే, అంటే 25 నుంచి చూస్తే 25వ వాడే లేదన్నప్పుడు, అంటే ఏకవచనమే లేనప్పుడు బహువచనం లేదని చెప్పాల్సిన అవసరం. అది కరెక్ట్ అండి, ఏకవచనం లేదా బహువచనం అక్కడ. నేను లేకపోతే నువ్వు లేవు, నేను లేకపోతే నువ్వు, మళ్ళీ గత ప్రపంచమే లేదు, ప్రపంచమే లేదు. అది విషయం. క్లియరా? కొత్త లైన్ చూడండి. పరిపూర్ణంలో తోచినటువంటిది నరస్వప్నం అని చాలా మంది జనం చెప్పారు. లే చెప్పేటోడే లేదని స్వరస్వప్నం అంటే అర్థం. పద్యం పెట్టండి, తెలుస్తుంది క్లియర్ గా. పద్యం పెట్టే చేశారా? ఇప్పుడు నాగేశ్వర చూడండి, మొదటి లైన్ కంప్లీటెడ్. హరి ఎందు అంటే పరిపూర్ణంలో, తోచు విశ్వము ఎవరికి తోచు, చూసేటోనికి, పరిపూర్ణుడికి కాదు, సద్గురువుకి కాదు, జ్ఞానయజ్ఞ ప్రత్యక్ష శ్రోతకు తోయదు, అనుమానమే లేదు. మన ఇద్దరం జ్ఞానయజ్ఞంలో పాత్రధారులమే గాని పరిపూర్ణంలో పాత్రధారులు కాదు. జ్ఞానయజ్ఞంలో పాత్రధారులు మన ఇద్దరం, పరిపూర్ణంలో పాత్రధారులు కాదు. రెండోసారి చెప్పాను మీకు. పరిపూర్ణంలో ములుగుతో చదువులేకు నకరోతి నలిప్యతే, నిన్నే కదా కృష్ణ పరమాత్మ వేణుగారి ద్వారా మనకు స్పష్టంగా చెప్పారు కదా. అదేమీ చేయదు. యస్యాంతర్నాది మధ్యం నహికర చరణం ననామ గోత్రం నసూత్రం నో జాతి నైవ వర్ణం నజాతి నై పురుషు, అది పురుషుడు కాదు, స్త్రీ కాదు, నపుంసకుడు కాదు, ఉన్నది కాదు, లేనిది కాదు, పగలు కాదు, రాత్రి కాదు, జ్ఞానము కాదు, అజ్ఞానము కాదు, కాళ్ళు లేవు, చేతులు లేవు, అవయవాలు లేవు, నామము లేదు, రూపము లేదు, క్రియ లేదు, ఇవన్నీ లేనిదేంది పరిపూర్ణం. పరిపూర్ణం. ఓకే. నిషేధించుకుంటా పోతే లాస్ట్ కి నిషేధించేవాడే కనపడలేదు కదా, అది పరిపూర్ణం. అందులో ఈ కొంచెం డౌట్. ఇప్పుడు విశ్వం మాయని తెలిసిన వాడు ఎవడు అసలు? విశ్వం మాయని తెలిసిన వాడు, ఇది మాయని తెలిసిన వాడు మాయలో ఉన్నాడా లేదా? మాయలో ఉంటే, మాయలో లేకపోతే అతను ఎవడు? అదేనండి, ఇప్పుడు కళ అని తెలిసిన వాడు మేలుకున్నవారు కావూరు నాగేశ్వర ప్రసాద్. ప్రపంచం నుంచి మేలుకున్నవాడు సృష్టికర్త. కావూరు నాగేశ్వర ప్రసాద్ నుంచి కన్నా మేల్కుంటే నువ్వు 24 నుంచి మేల్కుంటే 25వ వాడు అవుతున్నారు. ఒక మేల్కొన్నవాడు ఉన్నాడా లేడా అనేది లేదండి. ఉన్నాడులే, మీరు చెప్పాలి. నన్ను అడిగితే నిద్రపోయిన వాడు నిద్రలో ఉన్నాడా లేదా ఎవరిని అడుగుతారు మీరు? మిమ్మల్ని అడగాలి. మాయలో లేనట్టే కదా వాడు, మాయలో లేనాడే ఒకడు ఉన్నాడనేది అర్థం అవుతా ఉందిగా. మరి మాయలో లేనివాడు ఒకడు ఉన్నాడు అనేది అర్థం అవుతా ఉంది అక్కడ. అదేనండి అర్థమయ్యేది నాగేశ్వర ప్రసాద్ కి, మీకు కాదంటున్నాను కదా నేను. ఓకే, బాగా పట్టుకోండి, మంచి ప్రశ్న. నిద్రపోయినటువంటి వాడు ఏరేవాడు చెప్తున్నాడు వాడు నిద్రపోతున్నాడని. నేను ఇప్పుడు పాఠం చెప్తున్నాను, మా ఆవిడ నిద్రపోతా ఉందని నేను మీకు చెప్తున్నా. ఆవిడ గాఢంగా నిద్రపోతూ ఉంటే నువ్వు నిద్రపోతున్నావా లేదా, నిద్రపోతున్నావా లేదా ఎన్నిసార్లు అడిగితే మాత్రం సమాధానం చెప్తాదా? ఇప్పుడు ఆమె ఉందా లేదా? ఉన్నారు. ఎవరికి ఉందామె? గమనించిన వారికి. సాక్షిగా ఉండాలి. నేను చెప్తున్నా మీకు మా ఆవిడ నా ఎదురు నిద్రపోతా ఉందని, ఆవిడికి తెలుసా? లేదు. అట్లా కదా పరిపూర్ణం చెప్తా. అంతటా ములుగుతో సందు లేకుండా ఉండే పరిపూర్ణం అపరోక్షమైనటువంటి వాడు సాక్షి రహితుడండి. సాక్షిని గుర్తించిన వాడు 24 అండి. సాక్షి అయినటువంటి వాడు 25 అండి. సాక్షి రహితుడు 26 అండి. ఇప్పుడు గాఢ నిద్రలో మీరు సాక్షి రహితుడు మీరే చెప్పండి పని.
గాఢ నిద్రలో సాక్షి రైతుడే. సమస్య చెప్తున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు చెప్తున్నారు నిద్రలో చెప్పండి. చెప్పలేం. అదే ఏమని అనరాని తత్వమిది, పరిపూర్ణ మెరుకకు ఎరుగరానిది ఎరుక కానిదది. ఎరుకతో దాన్ని తెలుసుకోవాలనే ప్రయత్నం చేయడమే దోషం. ఎరుక లేదని తెలియడమే పరిపూర్ణం. దానికి ప్రూఫ్ ఏంటంటే నరస్వప్నము వంటిది అని జనాలు చెప్పారు. అది పెద్ద కళ, ఇది చిన్న కళ అండి అంటారు. నోనో, కలగంటున్నవాడే ప్రపంచాన్ని విశ్వసిస్తున్నవాడు. కలగంటున్నవాడు లేనప్పుడు కళ కూడా లేనిదవుతుంది. కలగంటున్నవాడే లేనిదప్పుడు కళ ఎవరికే? కళ లేదు, పరిపూర్ణం లేదు. చెప్పేదానికి మీరు ఏమన్నారు? పరిపూర్ణం లేదని చెప్పేదానికి మీరు నిద్ర లేదా? నిద్రలో మీరు లేరా? మళ్ళీ అదే ప్రశ్న మీకు. అంటే ఎరుకులో ఉన్నప్పుడే పరిపూర్ణం ఉంది, ఎరుకులో లేనప్పుడు పరిపూర్ణం లేదు అనేది స్పష్టం. అది పరిపూర్ణంలో పోయి చెప్పాలి మీరు. ఆ మాట మీరు పరిపూర్ణంలో పోయి చెప్పాలి. పరిపూర్ణ లక్షణాలు ఏంటి? చాలా మంచి మంచి ప్రశ్న అండి మీరు చెప్పింది, మంచి సందేశం అండి. మీరు పరిపూర్ణం లేదని చెప్పడానికి ఎరుకతో చెప్పారా, పరిపూర్ణంతో చెప్పారా? ఎరుకతోనే. ఇంత స్పష్టంగా మాట్లాడుతున్నారు. మరి ఎరుకతోనే చెప్పానన్నప్పుడు ఎరుకతో చెప్పడానికి పరిపూర్ణానికి లక్షణాలు ఉన్నాయా? అక్షర అక్షర లక్షణ రహితం కదా అది. నిద్ర ఇట్టుండదండి. ఇంత బాగా నిద్రపోతున్నాను మీకు కనపడలేదా అని నిద్రపోతున్నప్పుడు చెప్తారా మీరు? బాగుంది. అంటే మీరు చెప్పేది స్పష్టంగా ఉందండి. ఎలాగంటే ఎరుక ఉన్నా లేకపోయినా భగవంతుడు ఉన్నాడు అనేది స్పష్టంగా చెప్తున్నాను. ఓకే, అంతేగాని ఎరుక ఉన్నా లేకపోయినా దీంతో సందేహం ఉంది మీకు. చూడండి, గాఢంగా నిద్రపోయినటువంటి మీరు, గాఢ నిద్రలో ఉన్నటువంటి మీరు ఇప్పుడు ఉండేది కూడా ఆ మీరే కదా. ఎందుకు అనవసరంగా లేని ప్రపంచానికి అటాచ్ అవుతారు? మీరు ఎన్ని రోజులైనా చర్చించండి. అంటే ఒకసారి పాలు పెరుగైపోయిన తర్వాత మళ్ళీ తిరిగి పాలు కాదు, అట్లా అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, స్వరస్వప్నము అంటే సృష్టికర్తదే స్వప్నము. దట్ ఈజ్ స్వరస్వప్నం. ప్రపంచం కళ అనేట ఆయన నాగేశ్వర ప్రసాద్. సృష్టికర్తే లేడని చెప్పేది రెండో మంత్రం. అది గురువు దగ్గర మీకు ఇచ్చినటువంటి మంత్రం. జీర్ణం కావాలంటానో, అర్థం కావాలంటానో, లేకపోతే విచారించాలంటానో ఏమైనా చెప్తాను చూడండి. రెండో మంత్రం ఒక్కసారి చెప్పండి. ఈ కొత్త బట్ట బయలులో ఏమీ లేదు. అది మొదటి మంత్రం. ఈ మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు. మూలం లేని, మూలం లేని 4 అక్షరాలు. మూలం లేని ఎవరికి తెలుసా? ప్రపంచానికి గుర్తిరుగుతున్న వాడికి. ప్రపంచానికి కాదు, ప్రపంచానికి మూలం లేదు కాదు. అసలు ప్రపంచానికి గుర్తిరుగుతున్న వాడికి మూలం లేదంట ఉంటే మళ్ళీ ప్రపంచం నుంచి వచ్చింది ఇంకా. ఇప్పుడు రెండో మంత్రాన్ని ఇప్పుడు కూడా మనం విశ్లేషణ చేసుకునే అవకాశం మీరు కల్పించారు నాకు. మీకెట్టా కృతజ్ఞతలు చెప్పాలని తెలియడం లేదు. ఇప్పుడు మూలం లేని 4 అక్షరాలు అవి. ఈ ఊరికి క్వశ్చన్ వేసుకోవాలి. గుర్తిరుగుతా ఉండేవాడికి, చెప్తా ఉండేవాడికి కానీ ఇంటా ఉండేవాడికి కానీ, వీళ్ళిద్దరు కూడా 25లో నుంచి 24 కదా. మాయలో నుంచి వచ్చినటువంటి దేహాలే కదా ఈ రెండు. అందుకని మూఢోయం నా అభిజానాతి లోకో మాం అజం అవ్యయం. పుట్టుక లేని నన్ను, పుట్టుకకు బానిసలైనటువంటి పుట్టుకకు కట్టు బానిసలైనటువంటి మూర్ఖులు, మూఢులు నన్ను తెలియలేరు. మూఢో అయం మూఢ, అయం మూఢ. ఈ మూఢులు ఎరుకకు వశమైనందున అయం మూఢ, మూఢోయం నా అభిజానాతి, నన్ను తెలియలేరు. నేను ఎట్లాంటి వాడిని? లోకుల కంటే మాం అజం అవ్యయం, పుట్టుక లేని, మరణము లేని, నామరూప క్రియారహితమైనటువంటి నన్ను వీళ్ళు తెలియలేరు. ఈ మూర్ఖ జనులు, మూఢ జనులు తెలియలేరు. ఎందుకు? క్వశ్చన్. కళను నమ్మి ఉన్నారు. ఏ కళను నమ్మి ఉన్నారు? ఎస్టి కళను నమ్మి ఉండే వాళ్ళు కొంతమంది, ప్రపంచాన్ని కళను నమ్మిన వాళ్ళు కొంతమంది. ఇద్దరు కూడా నానా జనములే. స్వరస్వప్నము వంటిది. సృష్టికర్తే అబద్ధమని తెలిసిన వాడు మూలం లేని.
ఈ గుర్తెరిగే శరీరము పూజారి వెంకటేశము అనే గుర్తెరిగే శరీరము. మూలం లేని పూజారి ఈ అంటే పూజారి వెంకటేశం అక్కడ. అవునండి. మొదటి మంత్రంలో ఈ అంటే పరిపూర్ణం. అందుకే దాన్ని చెప్పేదానికి నవలగాల. రెండో మంత్రంలోకి వచ్చిన నేను. మొదటి మంత్రంలో ఈ అనేది పరిపూర్ణం అండి. రెండో మంత్రంలో ఈ అనేది మూలం లేని పూజారి వెంకటేశం అనే ఈ గుర్తిరుగుతున్నటువంటి శరీరము. భౌతిక శరీరం మాత్రమే కాదు, భౌతిక శరీరంలో గుర్తిరిగే శరీరం. శరీరం గుర్తిరుగుతా ఉంది, అందులో ఉండే గుర్తు గుర్తిరుగుతా ఉంది. శరీరంలో గుర్తిరుగుతాయండి. ఆ గుర్తు ఎరిగే శరీరంతో సహా లేనిది. రెండో మంత్ర ఎక్స్ప్లెనేషన్ చూడండి. మూలము లేని ఈ అంటే పూజారి వెంకటేశం అనే ఈ అందరూ ఎవరి పేర్లు వాళ్ళు కలుపుకుంటే సరిపోతుంది కదా మీకు. అంతేనా? వింటున్నటువంటి ప్రతి శ్రోత కూడా మూలము లేని ఈ అనే ప్లేస్ లో మీ పేరు పెట్టుకోండి. ఎవరైనా సరే ఈ గుర్తిరిగే శరీరము, మూలం లేని ఈ గుర్తిరిగే శరీరము ఏమీ లేదు అంటే కొంచెం కూడా లేదు. కించిన్ నాస్తి. ఏతన్మిథ్యా శుద్ధ వియత్ కించిన్ నాస్తి, కొంచెం కూడా లేదు. 81వ కంద పద్యంలో వస్తుంది మళ్ళీ, దేహమున కొంత నిజమని మోహంబున నిలుపుకొనుటే మోసం. నువ్వు వ్యష్టిగా లేదు, సమిష్టిగా లేదు, సృష్టిగా లేదు, సృష్టికర్తగా లేదు. ఈ సృష్టి ఆ గుర్తు అబద్ధపు గుర్తు పోయిన తర్వాత ఉన్న నిజంలో లేనిది లేదని మరి లేని వాడికి స్పష్టంగా తెలిసిపోయిన తర్వాత ఉండే పరిపూర్ణాన్ని గురించి చెప్పేటోడు ఎక్కడున్నాడా అని సురస్వప్నం వంటిది అనే నెక్స్ట్ లాస్ట్ లైన్ అని స్థిరమతి పరిపూర్ణుడైనటువంటి బుద్ధి కలిగినటువంటి స్థిరమతి స్థిత ప్రజ్ఞ 2వ అధ్యాయం 55వ శ్లోకం నుంచి ఏం లక్షణాలే చెప్పింది 72 వరకు. స్థిత ప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితతి కిం ప్రభాషేత కిం మాసీత వ్రజేత కిం. శివరామ దీక్షితుల్లాగా ఉంటాడు స్థిరమతి. ఒకే మాటలో స్థిరమతి శివరామ నామ దీక్షితులు. శివరాముడు అనే పేరు కలిగినటువంటి ఆయన స్థిరమతి. ఆయన అచల పరిపూర్ణులు, దీక్షితులు. ఈ ప్రపంచం మీద ఏం చెప్పారు? పరిపూర్ణంలో లేఖనే తోచినటువంటి విశ్వము నరస్వప్నం వంటిదని ఎంతో మంది చెప్తే, లేదు సురస్వప్నం వంటిది, ప్రపంచమే కలగలేదు ఈ పరిపూర్ణంలో, ప్రపంచానికి సంబంధించిన గుర్తే లేదు పరిపూర్ణంలో, ఉన్న పరిపూర్ణంలో ఉన్నది అన్నప్పటికీ దాన్ని అన్నమయ్య హరి నీవే సర్వాత్మకుడివి అని చెప్పి మీరే పాడింది. హరి నీవే సర్వాత్మకుడు. నీవే అంటే కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు, మీరు కావూరి నాగేశ్వర ప్రసాద్ కాదండి, మీరే హరి అండి. ఇది తెలిస్తే, మీరే తెలిసితే మోక్షము తెలియకున్న బంధము కలవంటిది బతుకు గనునికి. గనుడు అంటే పరిపూర్ణుడు అండి. మరి అన్నమయ్య చెప్పిన ప్రతి కీర్తనలోనూ ఇదే చెప్పారు. కృష్ణ పరమాత్మ భగవద్గీతలో అదే చెప్పారు. మరి శివరామ దీక్షలో అదే చెప్పారు. కృష్ణ ప్రభువులు ఇక్కడ హరి ఎందు తోచిన విశ్వము నరస్వప్నం వంటిది కాదయ్యా, పురస్వప్నం వంటిది, ప్రపంచానికి సంబంధించిన గుర్తే లేకపోతే మరి ప్రపంచం ఏడుండదు అని తన 33వ కంద పద్యంలో స్పష్టం చేసినటువంటి కృష్ణ ప్రభువులకు ధన్యవాదాలు తెలియజేస్తూ మనం ఇప్పుడు దైవాసుర సంపత్ విభాగ యోగంలో జ్ఞానయజ్ఞం 2వ భాగంలో ప్రవేశిస్తున్నాం. జ్ఞానయజ్ఞం 2వ భాగంలో మనం ఏమనుకున్నాం ప్రారంభంలో అంటే 15వ అధ్యాయంలో నిర్ధారణ అయినటువంటిది తెలుసుకోవాలంటే 16వ అధ్యాయంలో ఉండేటువంటి 26 సుగుణాలు తెలుసుకోవాలన్నాం. లే ఈ 26 సుగుణాలు తెలుసుకుంటా ఉంటే ఇదంతా పరిపూర్ణుడిదేనని స్పష్టమైపోతా ఉన్నది. 26 సుగుణాలు పరిపూర్ణుడిది. మనం అటువంటి అస్పర్శ జీవన విధానాన్ని ఎప్పుడెప్పుడు జీవించబోతామా, మిగతా 6 సుగుణాలు ఎప్పుడు పూర్తి కాబోతున్నాయా అని నా ఆత్రం అన్నమాట. ట్రై చేస్తాను చూడండి. నిన్న హ్రీ 19వ సుగుణం దగ్గర ఉన్నామంటే హ్రీ హాకు గుర్దీర్ఘమిస్తే హ్రీ, అది హ్రీం కాదు హ్రీ అని చెప్పాను మీకు. హ్రీ అంటే సిగ్గు, లజ్జ అంటే ఏదో ఇప్పుడు చెప్తాను వినండి అని చెప్పారు నిన్న. మనకు 5 విభాగాలకు విభజించి 5వ భాగం చెప్తున్నాడండి. ఒక సుందరుడైనటువంటి అందమైన పురుషునికి కుష్టు వ్యాధి ఎంత భయంకరంగా ఉంటుందో తెల పరిపూర్ణుడికి ఎరుక అంత భయంకరమైంది. అది లేనే లేదని స్పష్టంగా వాడు దీన్ని ఎరుకను పూర్తి విడిచిపెట్టి ఉంటాడు. కాబట్టి ప్రతిష్టావంతుడైన పురుషునిపై
వ్యర్థముగా కళంకమును ఆరోపించినప్పుడు లజ్జ చేత అతనికి ప్రాణ సంకటంగా ఉంటుంది. అంటే బాగా గౌరవం కలిగినటువంటి పరువు ప్రతిష్టలు కలిగినటువంటి కుటుంబానికి అతని పైన ఎవరైనా ఏదైనా అబద్ధం చెప్తే ఆ చుట్టుపక్కల ఎవరు నమ్మరు అన్నమాట. ఆ విధంగా అచల పరిపూర్ణుడు ప్రపంచాన్ని నమ్మడు. కేవలం ఈ 3.5 మూరల శరీరం అందు బందీ అయినటువంటి వాడు మూలం లేని గుర్తు తిరిగే శరీరం. అదే చెప్తున్నారండి. 3.5 మూరల శరీరంలో బందీ అయినటువంటి వాడు మూలం లేని గుర్తు తిరిగే శరీరం వాడు అది స్త్రీయా పురుషుడు నపుంసకుడా అని పక్కన పెట్టండి. అందులో అబద్ధపు గుర్తు లేనిది, అనవసరంగా లేని గుర్తు లేని శరీరాన్ని నమ్మేసినందువల్ల సమాజంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటా ఉన్నాడు. మాటి మాటికి జనన మరణాలు పొందుతా ఉన్నాడు. గర్భాశయ వివరంలో రక్తము మలమూత్రములతో కూడి ఉన్న బొమ్మ ఉండడం అతనికి చాలా లజ్జాజనకంగా ఉంటుంది. నిజంగా నాకు సిగ్గుంటుంది, మళ్ళీ చావు పుట్టుకల జోలికి పోకూడదు నేను. లజ్జాజనకంగా ఉంటుంది. ఎబ్బే ఈ రక్తం మన మలమూత్ర మాంసాలతో కలిసి మళ్ళీ పుట్టడమా, ఈ కంపు జన్మ నాకు అవసరమా అని సిగ్గుపడతాడు పరిపూర్ణుడు. అదే అండి, మలమూత్రాల కొంప నాకు అవసరమా అనేది రావాల్సిందే కదా. అదే అసలు సారాంశం ఏంటంటే చివరిగా హ్రీ అనే దాన్ని ముగిస్తున్నారండి. మొత్తం సారాంశాన్ని ముగిస్తున్నారు 19వ సుగుణాన్ని. దేహ బంధనంలో పడి నామరూపాత్మకుడగుట కంటే మించినటువంటి సిగ్గు ఇంకొకటి లేదయ్యా బాబు. కొంచెమన్నా సిగ్గుంటే జన్మ మరణాలకు రాకుండా ప్రయత్నిద్దాం తండ్రి. ఈ రీతిన ఈ విధంగా ఈ ఘృణిత శరీరం పట్ల ఏర్పడే ఘృణ లజ్జ, అదేందో కొత్త పదం మళ్ళీ ఘృణిత. టైం పడితే కూడా మీకు నేను రెండు పదాలకు వేరు అర్థాలు ఇడ. ఇప్పుడు ఘృణిత శరీరము అంటే అజ్ఞానంతో కూడిన శరీరం. ఇక్కడ ఘృణ అంటే అజ్ఞానాన్ని అజ్ఞానం అని తెలుసుకున్న విజ్ఞానం అండి. లజ్జ అంటే మామూలుగా ఇప్పుడు ఎవరినైనా చూసి పెళ్లి చూపుల్లో సిగ్గుపడే లజ్జ అది కాదు, ఇది అది మొదటిది. ఈ రీతిన ఈ ఘృణిత శరీరం పట్ల, ఘృణితము అంటే అంటారు వాసనామయ శరీరం. ఘృణితం అంటే ఘృతం అంటే నెయ్యి అండి. ఘృతం అంటే నెయ్యి. నెయ్యి ఎప్పుడు వస్తుంది? నెయ్యి ఇప్పుడు పాలు మజ్జిగ పెరిగే చిరిగితే అట్లా వచ్చేస్తుంది. పెరిగే మజ్జిగ అయితే చిరిగితే వస్తుంది. చిలిగితే మళ్ళీ వెన్నను కాస్తే నెయ్యి వస్తుంది. అవును. ఘృణితం అంటే కూడా రేతస్సు అని మరొక అర్థం ఉందండి. పంచభూతాలతో కూడినటువంటి శరీరం తల్లి గడుపులో పుట్టినప్పుడు దీనికి పునరుత్పత్తి శక్తి ఉంటుందని తెలియదు ఈ శరీరానికి, స్త్రీకి గాని పురుషుడికి గాని తెలియదు. దీనికి పంచభూత ప్రకృతిని నమ్మేసి అది స్త్రీ పురుషుడి పట్ల, పురుషుడు స్త్రీ పట్ల ఆకర్షణ చెంది పునరుత్పత్తికి ఎలిజిబిలిటీ అయిన తర్వాతనే దీని ద్వారా మరొక శరీరం ఉత్పత్తి అవుతుంది. మొదటి ఘృణితకు అర్థం. ఈ విధంగా ఎరుకలో మాయలో పరంపరగా వస్తున్న ఘృణిత శరీరం పట్ల ఏర్పడేటువంటి ఘృణ, అంటే ఇక్కడ ఘృణ వేరు. ఎన్నో పూర్వజన్మ సంస్కారాల చేత ఎరుకను లేనిదని స్పష్టంగా వదిలేసేటటువంటి సమయంలో జనన మరణముల పట్ల కలిగేటువంటి పూర్వజన్మ పుణ్యోదయము చేత, సద్గురు సూచన చేత జనన మరణముల పట్ల కలిగేటువంటి ఆ యొక్క విసుగుని లజ్జ, సిగ్గుని లజ్జ అంటున్నారు. చూసారా ఆ ఘృణిత ఈ ఘృణిత తేడా చూసారా? మొదట చెప్పినటువంటి ఈ ఘృణిత శరీరం అనేది 24 అజ్ఞానం. అదే పదం ఈ ఘృణ అంటే ఇంక నాకు జనన మరణాలు వద్దు, అసలు లేనివని తెలిసిన తర్వాత మళ్ళీ దీంట్లో ఎందుకు నేను తగులుకుంటాను అనేటువంటి లజ్జ. కానీ ఈ లజ్జ ఎవరికి తోస్తుందో చూడండి. ఈ లజ్జ కేవలము నిర్మలులైనటువంటి వారికి, సద్గురు శిష్యులకు మాత్రమే తోస్తుంది. సిగ్గులేని వాళ్ళకి ఇది బాగానే ఉంటది. ఇది ముగించాడండి ఆయన. ఇదంతా నేను జ్ఞానేశ్వరి చెప్పిన పలుకుతున్నానండి. వారికి నెట్ అందుబాటులో లేకపోవడం వల్ల, కరెంట్ లేకపోవడం వల్ల వారు మీకు ప్రజెంట్ చేయలేదు అంతేను. గమనించండి, మళ్ళీ ఆయన కలుపుకుంటారు. ఇప్పుడు లాస్ట్ 2వ శ్లోకంలో లాస్ట్ సుగుణం అండి 20.
అచాపలం. మీకు 19 సుగుణాలు పూర్తయినాయండి. 19 సుగుణాలు కంప్లీట్ అయినాయి. అందులో 2వ శ్లోకంలో మొదలైనటువంటిది 10 నుంచి అండి. అహింస 10, సత్యము 11, అక్రోధము 12, త్యాగము 13, శాంతి 14, అపైశునం 15, సర్వభూతముల యందు దయ 16, సర్వభూతముల యందు సర్వప్రాణుల యందు అలోలుప్త్వము 17, మార్గవం 18, హ్రీ 19. ఇప్పుడు లాస్ట్ దీంట్లో ఆ శ్లోకం చివర ఉండేది అచాపలం, అశరీరుడు. ఎస్, అశరీరుడు, అంతేనండి. అచాపలము అంటే అశరీరుని యొక్క లక్షణం విను. అంటే ఎప్పుడైతే ఎరుక నుంచి విడిపోతాడో వాడు అశరీరుడు. ఎరుక నుంచి విడిపోవడం, విడిపించడం అంటే ఏం ఉండదు, అవగాహన అంతే, అవేర్నెస్. ఇట్లా చూడండి, ఎగ్జాంపుల్ మాత్రం 2గానే చెప్పాలా, గ్రహించేది మాత్రం మీరు సింగిల్ గా గ్రహించాలా. చూడండి, అచాపలం యొక్క లక్షణం చెప్తారు. ఇప్పుడు చెప్పింది బాగుందండి, చెప్పేది మాత్రం 2గా చెప్పాలి, గ్రహించేది మాత్రం 1గా గ్రహించాలి. ఆ 1 ఈ 2కి అతీతం అని, అది కూడా మళ్ళా వినకనే వినాలా. ఓహో, రైట్ రైట్. వినేవాడు లేదని వినాలా, అది కదా. సో వినేది ఎప్పుడు కూడా 1గానే వినాల్సిందే, నో డౌట్. అదే చెప్తున్నా కదా మీకు. మన డైలాగ్ మొదలయ్యేటప్పుడే ఇద్దరు మనము, ఒకరు గురువు ఒకరు శిష్యులో, తర్వాత నేను మీ నుంచే చెప్తూ ఉంటాను, తర్వాత చివరిగా ఆ చెప్పేవాడు లేదన్నప్పుడు మీరు నేను ఇద్దరు ఒకటేసారి లేదని తెలియాలి. సర్వశ్రోతలో ఇది గుర్తించండి సుమా. చూడండి, అచాపలం యొక్క లక్షణం చూడండి. 2 ఎగ్జాంపుల్స్ చెప్తారు ఇక్కడ. కొయ్య బొమ్మ, దాన్ని ఆడించే తాడు, ఈ కట్టె శరీరము, దాన్ని నడిపిస్తా ఉండే అబద్ధ గుర్తు, 2 కలిసి అనమాట లెక్క. కొయ్య బొమ్మ, దాన్ని ఆడించే తాడు. ఇంట్లో తాడు తెగిపోతే బొమ్మ కదలదు. తాడు తెగిపోతే బొమ్మ కదలదు. ఎట్లాంటిదంటే సినిమా ప్రొజెక్టర్ మీద ఆడేటువంటి బొమ్మ వెనకాల ప్రొజెక్టర్ కారణం. స్క్రీన్ అంటే ప్రొజెక్టర్ అన్న ఒకటే కదా. అవునండి. దానికి అది కనపడడానికి ఆధారం ఏదైతే ఉందో, ప్రొజెక్టర్ అదేదైతే ఉందో ఆ ఆధారం పైన అది ఆధారపడి ఉంటది. ఆధారం తెగిపోతే మళ్ళీ ఇది లేనిది అయిపోలా. అవునండి. సృష్టికర్త అబద్ధం అని తెలిస్తేనే కదా ఇప్పుడు మరి పరిపూర్ణుడు. సృష్టికర్త అబద్ధం అని తెలియకుండా ఎన్ని మాట్లాడినప్పటికీ అది ఊరికే మాటల వేదాంతమే అవుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, కొయ్య బొమ్మలను ఆడించే తాడు తెగిపోతే కొయ్య బొమ్మల కదలిక ఆగిపోతుంది. అవునా? అవునండి. ఇప్పుడు పరిపూర్ణ ప్రబోధ వలన బోధంతా ఇరుకే చెప్తారు. పరిపూర్ణ ప్రబోధాన్ని, పరిపూర్ణాన్ని సూచించే ప్రబోధ కాబట్టి పరిపూర్ణ ప్రబోధ అంటారు అంతే. ఎరుక బోధ, పరిపూర్ణ బోధ అని 2 వేడా. శబ్దంతో ఏం మాట్లాడినా ఎరుకే. చూసుకోండి, ఇప్పుడు యోగ సాధనం చేయడం వలన, అచల పరిపూర్ణ రాజయోగాన్ని సాధన చేయడం వలన కర్మేంద్రియముల గమనము కుంఠితమైపోతుంది. కర్మేంద్రియముల గమనము అంటే నడక ఆగిపోతుంది కాదండి. అక్కడ కొయ్య బొమ్మలను ఆడించేటువంటి దారం తెగిపోతే బొమ్మ కదలదు. ఇక్కడ ఆ విధంగా శరీరం యొక్క ప్రాణం పోతే శరీరం నిలిచిపోతుందని వివరించకూడదు. ఇడ కర్మేంద్రియముల గమనం, యోగ సాధనం చేయడం వలన అస్పర్శ యోగం అలవాటు అయిపోయిందంటే కర్మేంద్రియములు చేస్తా ఉండేటువంటి కర్మలు లేనిదైపోతుంది. ఎప్పుడు కర్త లేకపోతే అప్పుడు కుంఠితం అయిపోయినప్పుడు, అదే కుంఠితము కాని వైకుంఠం పరిపూర్ణం. కుంఠితమైపోవును అంటే లేనిదవును. ప్రపంచం ఎప్పుడు లేనిదవుతుంది? ప్రపంచీకుడు లేకపోతే ప్రపంచం లేదని చెప్పాల్సిన అవసరం లేదు. సృష్టికర్తలు లేకపోతే సృష్టి లేదని చెప్పాల్సిన అవసరం లేదు. అట్లా సూర్యుడు అస్తమించిన తర్వాత అతని కిరణాలు కూడా అదృశ్యం అవుతాయి. చూసుకో, ఎగ్జాంపుల్ మాత్రమేనండి ఇది. 2వ ఎగ్జాంపుల్, మొదటిది వచ్చి కొయ్య బొమ్మలు తాడు, రెండోది ఇంకొంచెం దగ్గరగా చెప్తాడు. ఇప్పుడు సూర్యుడు అస్తమిస్తే సూర్య కిరణాలు కూడా అస్తమిస్తాయి. ఆ 2 వేరు వేరా? కాదు. సూర్యుడు కిరణాలు ఒకటే.
24, 25 ఒకటేనని గుర్తించండి. ఏమే 24 వ్యష్టి ఇండివిజువల్, 25 కంబైన్డ్. అంటే అన్నిట్లో ఉండేటువంటి వస్తువు ఏదైతే ఉండే శూన్యము అదే 25. శూన్యమైనప్పుడు ప్రపంచం ఉందా? లేదు. అట్లా అప్పుడు ఉండే పరిపూర్ణమే కదా ఎప్పుడు ఉండేది. అవునండి. అది ఆడ సూచన మీకు. నెక్స్ట్ నంబర్ 3 లాస్ట్ ఎగ్జాంపుల్ 20వ సుగుణంలో దాన్నే మీలో చెప్తున్నాడు. 2 ఉదాహరణలు చెప్పి 3వ ఉదాహరణ కావూరు నాగేశ్వర ప్రసాద్ లోకి వచ్చేసాడు. కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు మనసు అమనస్కం అయితే అంటే మనసు లేనిదని మనసుతో తెలుసుకున్నప్పుడు ఇంద్రియాలతో ప్రవర్తిస్తున్నటువంటి మనసు నామమాత్రం అయిపోతుంది. అది ఎట్లా ఉంటుందంటే ఒక ఉదాహరణ చెప్తాను, మీరు ఏమనుకోనంటే తల తెగిన తర్వాత కూడా మొండెము కొంచెం దూరం నడుస్తుంది. తల తెగిన తర్వాత కూడా మొండెము కొంచెం దూరం నడుస్తుంది. అంత మాత్రం చేత అది నిజం కాదు, అది పోయింది అంతే. అదే విధంగా బాండు అంటే తెలుసా? ప్రోనోట్ అంటే తెలుసా? ప్రోనోట్ రూపాయి స్టాంప్ వేసి దానిపైన సంతకం పెట్టి ఉంటావు. అవునండి, బాండ్ పేపర్ అంటాం కదా. స్టాంప్ మాత్రం చింపేస్తే, స్టాంప్ వేసి స్టాంప్ పైన పేపర్ పైన 2 పక్కన వచ్చేట్టుగా సైన్ చేస్తారు మీరు. అప్పుడు మీరు అప్పు తీరిపోయిన తర్వాత అప్పు తీరిపోయిందని చెప్పి ఆ స్టాంప్ మాత్రం చింపేస్తే ఆ పేపర్ ఉంటే కూడా లీగల్ గా వ్యాలిడ్ కాదు. మంచి పదం తెచ్చారండి మీరు. లీగల్ గా వ్యాలిడ్ కదా, దాన్ని ఏం చేసుకోలేం కదా. అశరీరుడు కూడా అంతే, ఎరుగుపోయిన తర్వాత వాడు లీగల్ గా అంటే జనన మరణానికి పనికిరాడు. పెట్టుకోండి, అదే పదం పెట్టి అంతేనండి. లీగల్ గా భలే పదం తెచ్చారు. మళ్ళీ జనన మరణానికి పనికిరాడు వాడు. అది అవునండి. ఆ బాండు ఆ రూపాయి స్టాంప్ తీసేస్తే ఆ పేపర్ విలువ లేదు కదా. అవునండి, బాండ్ పేపర్ విలువ లేదు కదా. అశరీర గురుమూర్తికి కూడా, అశరీర గురుమూర్తి తనీకి ఆడో లేడు, మీరే. మీలో ఎరుక లేనిదైనప్పుడు మీరు జనన మరణాలకి పనికిరారు. ఇంకా అప్పుడు మీరే అస్ఖలిత బ్రహ్మచారి అవుతారండి, అయి ఉండాలండి. మీరే కృష్ణ పరమాత్మ అండి. వింటున్న ప్రతి శ్రోత ఇది అన్వయం చేసుకోండి, సరిపోద్ది. ఒక కావూరు నాగేశ్వర ఒకరే కాదండి. కాబట్టి చూడు, యోగ సాధన చేయడం వల్ల ఏమైతుందంటే దశేంద్రియములు దుర్బలమైపోతాయి. దుర్బలమైపోతాయంటే లేనిదని మీకు తెలిసిపోతుందని అర్థం అండి. చపలం అంటే మనసు కదలిక, అచపలం అంటే స్థిరమతి శివరామనామ దీక్షితులాగా మీరు కూడా శివరామ దీక్షితులకి సమానం అని తెలుసుకుంటారండి. స్థితిని అచాపల్యం అంటారు. ఇప్పుడు మనం 3వ శ్లోకానికి వెళ్తున్నామండి. ఇంకా 20 నిమిషాల సమయం ఉంది. 3వ శ్లోకాన్ని ఒకసారి చూసి దాంట్లో ఒక తేజస్సు అనేది ఒకటి మాత్రం ఈరోజు తెలుసుకుందాం అని అండి. 20 సుగుణాలు పూర్తయిందండి, మరో 6 ఇందులో ఉన్నాయండి. కానీ అండి శ్రీ భగవాన్ క్షమాధృతి శౌచం అద్రోహో నాతి మానిత భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. దైవీ సంపదలో పుట్టినటువంటి వారికి తన పూర్వజన్మ పుణ్యోదయమై అశరీర గురుమూర్తి చెంత చేరిన వారికి, సద్గురువుని నిజంగా విశ్వసించి నమ్మి సద్గురు సేవ చేసిన వారికి సద్గురువే శిష్యునికి సేవ చేయడం ఇట్ట. 6 సుగుణాలు చెప్పారండి. ఇందులో 20 అయిపోయినాయి, ఇందులో 6 అండి. చూడండి, తేజస్సు 21, 22 క్షమ, 23 ధృతి, 24 శౌచము, 25 అద్రోహము, 26 నా అతిమానిత. ఇది ఏదో కాదండి. అమృతం అదంభిత్వం అహింసా క్షాంతిరార్జవం గుర్తున్నాయా? అమానిత్వం అదంభిత్వం ఎక్కడ చెప్పినాం? 13వ అధ్యాయంలో
13వ అధ్యాయంలో ధర్మక్షేత్ర క్షేత్రజ్ఞ అవిభాగ యోగంలో పరిపూర్ణుడి లక్షణాలు చెప్పాం. అమానిత్వము అంటే తనను తాను గుర్తించడం మానిత్వము, తనను తాను లేనని తెలియడం అమానిత్వం. అవునండి. అక్కడ తెచ్చి ముగించాడు అంటే రివర్స్ చెప్పాడు మనకంతే, ఇంకేం లేదు. అక్కడ అమానిత్వము, అదంభిత్వము, అహింస, శాంతిరా. అహింస నిన్న రెండో శ్లోకంలో వచ్చింది. ఇక్కడ అంటే అక్కడ చెప్పిన వాటిని 20 సుగుణాలుగా చెప్పి ఇక్కడ దాన్నే 26గా చెప్పారంతే. అక్కడికి ఇక్కడికి కాస్త మనకు అవగాహన పెంచుకోవాలనే ఉద్దేశంతో మళ్ళీ వాటిని ఇక్కడ ఇంకొక రకంగా ఇంకా బాగా వివరించారంతే, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ నా అతిమానిత అంటే తాను పూజ్యుడుని అనే అభిమానం లేకుండా ఉండడం, నేను గురువు అనేటువంటి అభిమానం ఉండకుండా ఉండడం, నాకే అన్ని తెలుసు అనేటువంటిది లేకుండా ఉండడం, అది నా అతిమానిత అంటే. సరే, మొదటి నుంచి చూద్దామండి. ఇక్కడ ఇందులో 21 తేజస్సు అని చెప్పానండి. తేజస్సు అని చెప్పేదానికి మీకు నిర్వచనం చెప్తాను. తేజస్సు అంటే మామూలుగా అగ్నిభూతం చెప్తారు, అగ్గి అని చెప్తారు కదా. కానీ ఇక్కడ తేజస్సు అంటే అచల పరిపూర్ణుడిలో ఉండే తేజస్సు అండి. దక్షిణామూర్తి నుంచి గురు పరంపరగా వచ్చినటువంటి ఆ యొక్క సద్గురుమూర్తి యొక్క బట్టబయలైనటువంటి రహస్యాన్ని తెలుసుకున్నటువంటి ఆయన దాని ప్రభావం చేత పంచ విషయాలకు అతీతుడుగా ఉండడమే తేజస్సు అండి. ఇప్పుడు చెప్పిందంతా ఒకసారి మళ్ళీ గుర్తుపెట్టు. తేజస్సు అంటే గురు పరంపరలోని సాజన్మ సాకార సద్గురుమూర్తి వలన ఉన్న పరిపూర్ణాన్ని తెలిసి పంచ విషయాలకి అంటకుండా ఉండుట తేజస్సు. అంటే ప్రకృతికి అతీతంగా ఉండుట తేజస్సు. స్వధర్మాచరణలో నిర్భయత్వమే తేజస్సు. స్వధర్మాచరణలో నిర్భయత్వం తేజస్సు. ఇది తేజస్సుకు అర్థం అండి. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అక్కడ మీకు. నెక్స్ట్ క్షమ. క్షమ అంటే సహనము అనే మామూలు అర్థం ఉంది. సహనము అండి. దేనికి సహనము? ఎరుక ఎంత ప్రేరేపణ చేసినప్పటికీ అతనికి ప్రపంచిక విషయాలపైన వాసన కలగదు, అది క్షమయుడ. ఎవరికైనా సారీ చెప్పే క్షమ కాదు ఇది. క్షమించే క్షమ కాదు ఇది. ప్రకృతి నుంచి ఎటువంటి ఆకర్షణలు అతనిని ప్రేరేపించినప్పటికీ అతను వాటిని క్షమించడు, మన్నించడు, లెక్క చేయడు. అది ఇక్కడ క్షమ అంటే. నంబర్ 22 23 ధృతి. తత్సంబంధిత ధృతి అంటే ధైర్యం అండి. ఏం ధైర్యం ఇది అంటే ధైర్యం పలాయించకుండా ధైర్యం. అంటే ఎక్కడో ఒక చోట పడిపోతాడు, ప్రతి ఒక్కడు ఎక్కడో ఒక చోట పడిపోతాడు. అంటే వాడు ఏడపడతాడంటే నేనేం లంచం తీసుకోను అంటాడు. లంచం తీసుకునేవాడు ఏం లేదయ్యా, ఒక 10 కోట్లు వస్తా ఉంది, నీకు ఫలానా సెటిల్ అంతా భలే ఉంటది, నువ్వు విదేశాల్లో సెటిల్ అయిపోతావు, ఏదేదో చెప్పినారు అనుకోండి. ఆ ఏడో ఒకసారి పడిపోతాడు. ప్రపంచానికి సంబంధించిన వాడు అంటే దేనికి ఒకసారి కమిట్ అయిపోతాడు. ధృతి అంటే చెదరని స్థిరమైన మనస్తత్వము ధృతి అంటే. అది ధైర్యం. అది ఏం ధైర్యం అంటే ఇంకా ఏమనగానే అసలు దానికి ఇంకా వేరెవరు అన్నమాట. మీరు కరెక్ట్. చెదరని మనసు యొక్క తత్వం. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇదంతా ప్రవర్తనలోనే కనపడాలండి. ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి ఎగ్జాంపుల్ మాత్రం ఎగ్జాంపుల్ గానే తీసుకుంటుంది. ఒకసారి నేను అదే ఎగ్జామ్ డ్యూటీకి వెళ్ళినప్పుడు 9 నుంచి 12 వరకు ఎగ్జామ్. ఒకటే స్టూడెంట్ ఒక్కడే అనమాట. అతను అంటే అన్ని సార్లు ఫెయిల్ అయినాడు పాపం. ఒక స్టూడెంట్ కి ఒక ఫ్లయింగ్ స్క్వాడ్, ఒక అబ్జర్వరు, ఒక ప్రిన్సిపాల్, ఒక ఇన్విజిలేటర్, ఇంతమంది ఒకే స్టూడెంట్ కి ఉద్యోగం చేసినాం. ఏం చేస్తున్నాం? పైగా ఆయన ఎంబడే ఒక కారు వచ్చా. స్టూడెంట్ ఒకడే, ఆయన ఎంబడే కారు, అందులో 2 మనుషులు. వాళ్ళు వచ్చినారు. మరి వాళ్ళు వచ్చి ఈ కాలేజీలో ఆ సబ్జెక్ట్ లెక్చరర్ ఎవరిని అడుగుతున్నారు.
అంటే అతనికి క్వశ్చన్ పేపర్ గురించి కూడా తెలియదు అనమాట, పరీక్ష రాసి ఆయన. ఈ కాలేజీలో పలానా సబ్జెక్ట్ లెక్చరర్ ఎవరు, ఆయన వచ్చి పుస్తకం తెచ్చిస్తే ఆయన రాసుకుంటాడంట. ఒకే సబ్జెక్టు, ఒకటే స్టూడెంట్, దానికి ఇంతమంది మనుషులు. సరే వాళ్ళు ఏం చెప్పారంటే, సార్ మా గురించి మీకు తెలియదు అన్నారు. ఇప్పుడు నేను అడగలేదు కదా మీ గురించి, మీకు తెలిస్తే నాకెందుకు తెలియకపోతే నాకెందుకు చెప్పాను, మీ గురించి నాకు తెలియాల్సిన అవసరం లేదు కదా అని చెప్పినాను. లేదంటే కాలేజీ ప్రిన్సిపల్ తో మీరు ఏమైనా మాట్లాడతారా, అది కూడా నేను అడగలేదు కదా. నేను వచ్చింది ఎగ్జామ్ డ్యూటీ చేయడానికి, స్టూడెంట్ లోపలికి రావాలా, ఇద్దరు బయటకు వెళ్ళిపోవాలి మీరు అంతే. వాళ్ళు ఏం చెప్పారంటే, సార్ మీరు కొంచెం కుటుంబం కలిగిన వ్యక్తి, మీకు కూడా మరి భార్య బిడ్డలు ఉన్నారు, మీరు కూడా ఈ పరీక్ష అయిన తర్వాత బండి మీద ఇంటికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. ఒకే స్టూడెంట్ సార్, మీరు ఏమనుకోకుండా సబ్జెక్ట్ టీచర్ ఎవరైనా ఉంటే పంపించండి, కావాలంటే ప్రిన్సిపాల్ తో మాట్లాడిస్తానండి. కాదయ్యా, ఇంతకీ స్టూడెంట్ ఎవరు నాయన, ఇట్లా నువ్వు లోపల కూర్చో, మీరు బయటికి పండి అటన్నా. నేను లేదు సార్ మీరు చాలా రిస్క్ తీసుకుంటున్నారు అని నాకు చెప్పినారు వాళ్ళు. అది రిస్క్ తీసుకున్నప్పుడు చూద్దాం కానీ ఇప్పుడు ఎగ్జామ్ అయిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం, 3 గంటల తర్వాత రేపండి మీరు అని చెప్పినా నేను. లేదు సార్ సబ్జెక్ట్ లెక్చరర్ పుస్తకం ఎత్తుకొని ఇస్తే ఆయన పరీక్ష రాసుకుంటాడు, మీరు సేఫ్ అవుతారు, లేకపోతే మీరు ఇంటికి పోలేరు, చాలా కష్టం అయిపోతుంది, మీ జీవితం లాస్ అయిపోతుంది అంటే వాళ్ళు. ఎంత 3 గంటల తర్వాత కదండి, ఇప్పుడు మీరు బయట పండి ఫస్ట్ అని చెప్పి వాళ్ళు కనపడలే. వాడు 3 గంటల తర్వాత అబ్బాయి 3 గంటల ఖాళీ పేపర్ కూర్చొని ఇచ్చేసుకున్నాడు. మరి వాళ్ళు కనపడలేదు, ఏం చేద్దాం ఇప్పుడు? దీన్ని ధృతి అంటారండి, అంటే బెదిరిస్తారనమాట. నేను అవన్నీ ఏం చెప్పలేదు, నా డ్యూటీ నన్ను చేసుకునేవండి, మీ డ్యూటీ మీరు చేసుకోండి. అబ్బాయి లాస్ట్ వరకు ఖాళీ పేపరే ఇచ్చాడు, మళ్ళీ అది పాస్ ఆఫ్ అయ్యే నాకు అవసరం లేదు. కాబట్టి దీన్ని ధృతి అంటారండి. అంటే దీన్ని మీకేం చెప్పాను నేను, స్వధర్మాచరణలో ఎటువంటి దీనికి లొంగకుండా ఉండడం. అది రైట్, స్వధర్మాచరణలో దేనికి లొంగకుండా ఉంటాం అంతే. ఇంకా పలాందని వద్దు, ఇంకా దేనికి లొంగకూడదు అనమాట. ఇప్పుడు 3 అయినాయి, అంటే 23 పూర్తయినాయి. 24 శౌచము. శౌచం అంటే చూడండి, శుద్ధి, బాహ్య అంతర శుద్ధి. అంటే అంతరశుద్ధి అంటే అర్థం ఏంటంటే, అచల పరిపూర్ణుడికి కొత్తగా శుద్ధి చేయాల్సిందే ఉండదు. ఇంకా అతను కంప్లీట్ గా, అతని ప్రవర్తన కంప్లీట్ గా పరిపూర్ణంగానే ఉంటది. నెక్స్ట్ 25 అద్రోహము. ఎవరిపైన శత్రుభావన లేకుండా, వైరభావం లేకుండా. ఓకే, ఎందుకు తెలుసా ఎవరిపైన శత్రుభావన లేదు? ఇప్పుడు నేను ఇందాక నేను నా దగ్గర వచ్చినారే, వాళ్ళు చెప్పాను చూడు ఉదాహరణలో, వాళ్ళందరిలో కూడా నేను పరిపూర్ణాన్ని చూస్తా ఉండా, అది కథ. కాబట్టి వాళ్ళ నిజానికి వాళ్ళ ఉద్దేశం నన్ను ఇబ్బంది పెట్టడం కాదండి, పిల్లవాడిని ఎట్టయినా కాపీ కొట్టించాలనే ఉద్దేశంతో వాళ్ళు చాలా మంచి వాళ్ళు. పిల్లవాడిని కాపీ కొట్టించాలనే ఉద్దేశం నన్ను అలా బెదిరించారు అంతే. లేకపోతే ఒక గవర్నమెంట్ డ్యూటీలో విధి నిర్వహణలో ఉండేటువంటి అతన్ని వచ్చి ఆ విధంగా మాట్లాడడానికి వాళ్ళకి ఎంత ధైర్యం, వాళ్ళ ధైర్యం పిరికితనం, నా ధైర్యం నిజాయితీ, నాది అద్రోహం. వాళ్ళు కూడా అద్రోహమే, ద్రోహం తలపెట్టాలనేది వాళ్ళకు కూడా లేదండి, వాళ్ళు కూడా పరిపూర్ణులు లేదండి, అనుమానమే లేదు. వాళ్ళు తెలుసుకోలేదు, నన్నేం చేయమంటారు? పరిపూర్ణులు అయితే ప్రపంచంలో అందరూ పరిపూర్ణులు. అందరూ నేను చెప్తున్నా కదా, ఎట్ట పరిపూర్ణులు చెప్పేదే. నిజానికి వాళ్ళు మరి నాకు ఏ హాని తలపెట్టలేదే, అది వేరే విషయం. అవకాశం ఉంటే చేసేవాళ్ళు ఏమైనా కేసు కాకపోతే. అదేనండి, వాళ్ళు ఎందుకు భయపడ్డారు? రెండవది ఉంది అని నమ్ముతున్నారు కాబట్టి భయపడతారు. అదే వాళ్ళ హాని అవుతుందని భయపడ్డారు. అంతేగాని వాళ్ళని కూడా పరిపూర్ణులుగా భావించినటువంటి నేను ఏం చేసినాను, వాళ్ళకేం మాట్లాడలేదు నేను. అంతేనండి, అంటే మనలో ఉన్న పరిపూర్ణత్వం వాళ్ళ పట్ల ద్వైత భావం లేదు, ద్వేషం లేదు. అంతే, ఎస్, ద్వైత భావం లేనప్పుడు అది పరిపూర్ణమే. ఇంకా అద్వైతం అని చెప్తే ఆడ ఎరుకొస్తుంది. ఆ పరిపూర్ణుడికి అందరూ కూడా అంటే మీరు అన్నట్టు పరిపూర్ణంగానే ద్వైతం అందరూ ఒకటిగా లెక్క. అర్థమైంది. లాస్ట్ 26 నాతిమానిత, నా అతిమానిత
తాను పూజ్యుడిని అనే భావన లేకుండా ఉండడమే నాతిమానిత. నేను పూజ్యుడిని, నేను ఇంతమందికి గొప్పవాడిని అనేటటువంటి భావన అతనిలో లేకుండా ఉంటే దాన్ని నాతిమానిత అంటారు. అహంభావం వస్తుంది, అహంభావం లేకుండుట. అది అది కరెక్ట్. ఓకే, నాతిమాని అది లేకుండా, అహంభావం లేకపోవటం. అవునండి, అహంభావం లేకుండుట. కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు ఈ 26 సుగుణములను దైవీ సంపద అని అంటారండి. ఈ దైవీ సంపదలో పుట్టినటువంటి వారికి సహజ గుణములు, మనకు సాధన లక్షణములు. దైవీ సంపదలో అభిజాతస్య అన్నారు. అతనిది జాతస్య కాదు, అభిజాతస్య. అతనికి చావు పుట్టుకలు లేదు. అటువంటి ఆయన సద్గురుమూర్తిగా, సాజన్మ సాకార సద్గురుమూర్తిగా మనకు దర్శనమిస్తాడు. నేనే అతన్ని గురువుగా తెలుసుకుని అతనిలో ఉండే లక్షణాలని, అతని ఆచరణను చూసి నేనే తెలుసుకోవాలి, నాదే బాధ్యత. అలా తెలుసుకోవడానికి జ్ఞానేశ్వరి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారేమో చూద్దాం. చూడండి, ఇప్పుడు ఈ రోజు మనం తేజస్సు ఒక్కదాని గురించి పూర్తి చేసుకుంటాం. ఈశ్వర ప్రాప్తి కొరకు జ్ఞాన మార్గంలో మనం అడుగు పెట్టినప్పుడు, అంటే మీరు ఎట్లాగైతే జ్ఞాన యజ్ఞంలో అడుగు పెట్టారో ఆ విధంగా మనస్సున దృఢ నిర్ణయం కలిగి ఉంటే ఇంకా బలం ఏమాత్రం కొరబడదు మీకు. మేక నిర్భయానంద స్వామి శుభాశీస్సులతో మీరు ఎప్పుడైతే జ్ఞాన యజ్ఞంలో ప్రవేశించారో ఇంకా మీకు అచల పరిపూర్ణం చాలా స్పష్టంగా తెలుసుకునేంత వరకు మీరు ఎనికి తగ్గే క్వశ్చనే లేదు. తేజస్సు అంటే ఇది విషయం. మామూలుగా మరణించుటే భయంకరంగా ఉంటుంది, అందులో అగ్నిలో కాలి మరణిస్తే ఇంకా భయంకరంగా ఉంటుంది. కానీ ఎంత చెప్పినప్పటికీ, ఇంకా ఎంతైనప్పటికీ పతివ్రత స్త్రీకి మాత్రం ఆ చితిలో కాలి మరణించడం కూడా లక్ష్య పెట్టదు. ఇదే రీతిన ఆత్మ ప్రాప్తి అనే అగ్ని చేత, అంటే ఆత్మ ప్రాప్తి అంటే గుర్తుపెట్టుకోండి, తానే పరిపూర్ణుడు నేనే పరిపూర్ణుడు చెప్పడండి. చెప్పడు. ఆత్మ ప్రాప్తి అంటే తన పరిపూర్ణుడు తెలిస్తే మిమ్మల్ని కూడా పరిపూర్ణుడుగానే చూస్తాడండి వాడు. ఆత్మ ప్రాప్తి అనేటటువంటి, అంటే తాను పరిపూర్ణుడు అనేటువంటిది గురుముఖంగా అతనికి అపరోక్షం అయిపోయింది అనుకో, ఇంకా అయిపోయా. అప్పుడు అతను విషయములనే విషమును జీవుడు కాల్చివేసి తొలగించి వేయును. మళ్ళీ చూడండి, విషము అనే విషయములు, విషయం అనే విషము ఏదైనా ఒకటే. శబ్ద స్పర్శ రూప రసగంధం అనే 5 విషయములు విషము వంటివి. అష్టావక్ర గీతలో మొట్టమొదటి శ్లోకం ఈ విషయం చెప్తాడు. అష్టావక్రుడు జనక మహారాజుకు చెప్పినటువంటి శ్లోకంలో మొట్టమొదటి సందేశం ఇదే. మహారాజా, విషయములను విషము వలె త్యజించవలెను. విషయములను విషము వలె. కాబట్టి ఇతను సద్గురు బోధతో ఆత్మ ప్రాప్తి చేత, అంటే తాను పరిపూర్ణుడును అనేటువంటి విషయం తెలిసిన వెంటనే, ములుగుతో సందు లేకుండా ఉండేటువంటి పరిపూర్ణము అపరోక్షమైన వెంటనే అతనిలో ఉండేటువంటి జనన మరణములకు సంబంధించిన అబద్ధపు సంస్కారము కాల్చివేయబడును. అది తేజస్సు అంటే. ఒక మాటలో చెప్తాను దీన్ని. తేజస్సు అంటే జ్ఞానాగ్ని. ఉత్తర గీతలో బ్రహ్మాగ్ని అంటాడు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి తమాహు పండితం బుధ అన్నాడు మనకు 5వ అధ్యాయంలో. కాబట్టి తేజస్సు అంటే జ్ఞానాగ్ని అని మనకు అర్థమవుతుంది. చూడండి, ఈ జ్ఞానాగ్ని చేత జనన మరణములకు సంబంధించినటువంటి మాయను మాయం చేసి పరిపూర్ణుడుగా మిగులును. ఆ తర్వాత శూన్యము వైపుకు పోడింకా పరిపూర్ణంలో ఎరుక శూన్యము అని అతనికి తెలిసిపోయింది. పరిపూర్ణములో ఎరుక శూన్యం అని తెలిసిన వాడు పరిపూర్ణుడే. శూన్యమైన జనన మరణాలు ఇంకా అతనిని ఆకర్షించలేవు. శూన్యము వైపుకు పోయేటువంటి యోగ సాధన అనేటువంటి వికట మార్గమున పడడింకా. వికట మార్గం అది. ఆ వికట మార్గం నుంచి త్వరగా ముందుకొచ్చి తాను పరిపూర్ణుడని అపరోక్షము చెందుతాడు అతను. ఎవరు? తేజస్ సంపన్నుడు, విజయుడు, విజేత. సద్గురు యొక్క అనుగ్రహం కలిగిన వెంటనే అతను ఏ విధమైన నిషేధము అతని మార్గమున బాధాకరము కాదు. దేన్ని లెక్క పెట్టడు.
తన కర్తవ్యాన్ని కార్యంగానే చేస్తాడు, కర్మగా చేయడు. కర్మగా చేయడానికి కార్యంగా చేయడానికి తేడా చెప్పేదే. కర్మగా చేయడం అంటే కర్త ఉంటే దాని పేరు కర్మ అంటారు. అవును, కర్త లేకపోతే కార్యం అయిపోతుంది. కర్త లేకపోతే అంతే కార్యము అవుతుంది. ఎలా ఇంకోసారి చెప్పండి గురుగారు, ఎట్లా ఇప్పుడు కర్త లేకపోతే కర్మ లేదు. అది మీకు చెప్తున్నా కదా అమ్మ. మిగతా వాళ్ళు మ్యూట్ లో ఉండండి, ఎండింగ్ వచ్చింది. ఆవిడ పాప కుసుమ సుందరి, మ్యూట్ చేసి వస్తా ఉన్నది. కుసుమ సుందరి మ్యూట్. ఇంకెవరు? అంతే. నెక్స్ట్ ఏం చెప్పారు? కర్త కర్మ లేదు, కర్త కర్మ లేకపోతే కార్యమే మిగులుతుంది. చెప్తానండి. కర్మ లేకుండా పోదు, చెప్తాను. కర్త కర్మ క్రియ, ఇది తెలుగు వాక్యం నిర్మాణం ఇటుంటది. అదే కర్త లేకుండా జరిగేటువంటి కర్మ కార్యము అనబడును. అది కర్త లేకుండా జరిగే కార్యం అంతే. జరిగే కర్మ చూడండి, అన్ని కార్యాలే కాని మీరే అన్నారు అందరూ పరిపూర్ణులే అనుకునేవాడు పరిపూర్ణుడు. కానీ వాళ్ళ దృష్టిలో అది తెలియదు కదా, అందుకనే కదా అన్యాయానికి అక్రమానికి ద్వంద్వానికి పాల్పడుతున్నారు. అదే వాళ్ళు మిమ్మల్ని పరిపూర్ణుడు అని అనుకోరు, వాళ్ళు అనుకుంటే ఆ మాట మాట్లాడరు వాళ్ళు. కాబట్టి వాళ్లకు ద్వైత భావం ఉండొచ్చు, కానీ అచల పరిపూర్ణుడు విధిని కూడా మన్నించడు. విధి అంటే బ్రహ్మదేవుడు అండి. సృష్టికి కారణమైన వస్తువే విధి. విధిని మన్నించడు, మహాసిద్ధుల మోహమున పడడు. మహాసిద్ధులు అంటే అష్టవిధ సిద్ధులు అనిమ, మహిమ, లఘిమ, గరిమ, వసిత్వం, ఈశత్వం, ప్రాకామ్యం ఉన్నాయి కదా, అవి వాటి వెంట పడడు. ఆ సిద్ధులన్నీ పంచభూతాల లోపలనే. పంచభూతాలకు అతీతమైన పరిపూర్ణుడికి సిద్ధులేంటికి? అతని తేజస్సే నిజమైన తేజస్సు. ఈ రీతిన స్వయముగానే తన ఆంతరిక ప్రేరణ చేత సద్గురుమూర్తి చెప్పినప్పటికీ తనలో కలగలది ఆంతరిక ప్రేరణ చేత ఈశ్వరుని వైపు పురోగమించుటను ఆధ్యాత్మిక తేజస్సు అంటారండి. ఆధ్యాత్మిక తేజస్సు. ఇప్పుడు 21వ తేజస్సు పూర్తి ఉంటుంది. 22 నుంచి తర్వాత ఎపిసోడ్ లో చూద్దాం. ఏనిది లేదు, ఉన్నది లేకపోవుట లేదండి, ఈ గొప్ప మర్మమంతా మీ వలన తేటగా తెలిసెనండి. తేజము, క్షమా, ధైర్యం, శుద్ధుడై శత్రుభావన లేకను వర్తించు మనుజుడేను అర్జున అచల పరిపూర్ణుడయ్యా. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెను గదా. సద్గురు అర్పణ అండి. మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయ మంగళం నిత్య
కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర అవధూతకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. అశరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా. అయమేవ సద్యో ముక్తి అన్యథా భ్రమకారణం.